నా చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇదే శబ్దం చెప్పండి ఎప్పటిదాకా? ఏందో అయిపోయేంత వరకు కాదు, మీరు చచ్చేంత వరకు ఉండాలి. ఆమె చెప్పండి. అదిగో మళ్ళీ తగ్గింది. ఇదొక్కటి అన్నీ బాగుపడుతున్నాయి కానీ ఇది ఒక్కటే బాగుపడట్ల. అంత బాగుంది, అంత మాయ. ఏంటిది? చేతులు పైకెత్తి చెప్పండి. నేను మొన్న చెప్పాను, రామన్న పాలెమో రామయ్య పాలెమో మనం వెళ్ళాం కదా, రామన్న పాలెం. ఆ ఊరు వెళ్తే అసలుకి ఉన్న విశ్వాసులు ఏం చెప్పారంటే హల్లెలూయా అని వాళ్ళు చెప్తుంటే నేను గంట చెప్పేవాడిని, గంటన్నర చెప్పొచ్చే వాక్యం ఆ రోజు. చెప్పి విశ్వాసుల్లో ఉంటుంది, వినేవారిలో ఉంటుంది. పాస్టర్ గారి యొక్క ఎంతసేపు చెప్పాలో సమయం. మీరు ఉజ్జీవంగా చెప్తే ఉజ్జీవమైన మాటలు ప్రభువు మీకు దయచేస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానం గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఫ్లెక్సీ మీద ఉన్న వాగ్దానం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నాతో చదవండి, పేజీ నెంబర్ 171. నాతో కలిసి అందరూ చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులునుగా చేసి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక, మన పరిచర్యలో నెరవేరును గాక, మన ప్రాంతంలో నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చెప్పండి ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఈ నెల వాగ్దానం ఏంటి చెప్పండి? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు చేసేది మనల్ని స్వతంత్రులుగా? బాగా వినండి. ఈ 8వ నెల అనగానే మనందరికీ గుర్తుకొచ్చే ఆ పండుగ ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు. ఏం ప్రత్యేకత రోజు? ఎట్టి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ పండుగ? హలో పిల్లలు చెప్పాలి. ఏ పండుగ? జెండా పండుగ. ఏ పండుగ? జెండా పండుగ. గుర్తుపెట్టుకోండి. ఏ పండుగ? స్వాతంత్ర దినోత్సవం. నా వైపు చూడండి. దేశానికి 1947వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎన్నో సంవత్సరంలో? సరిగ్గా ఆగస్టు 14వ తారీఖు మధ్యరాత్రి యుద్ధం జరిగితే బ్రిటిష్కి మనకి పరిపాలనలో ఆ ఘర్షణల మధ్య, ఆ యుద్ధాల మధ్య మన ఇండియన్స్ పోరాడితే 1947వ సంవత్సరం సరిగ్గా 15వ తారీఖులో అడుగు పెడుతుండగానే ఈ దేశానికి దేవుడు స్వాతంత్ర్యాన్ని దయచేశాడు. అందుకని ఆగస్టు నెల అనగానే స్వాతంత్ర దినోత్సవం లేక విడుదల పొందిన నెల, స్వతంత్రంగా బ్రతుకుతున్న నెల అని అనేక మంది ఆగస్టు నెలలో ప్రేమిస్తారు. ఇంకొక మాట చెప్పనా, ఎక్కడ లేని దేశభక్తులందరూ జనగణమన పాడటం కూడా రాని దేశభక్తులు, వందే మాత్రం కూడా పాడని చేతగాని దేశభక్తులు కూడా ఎప్పుడు మనకు బయటకు వస్తారయ్య అంటే చెప్పండి, ఎప్పుడు? ఆగస్టు నెలలో. అదిగో ఆ ఇండియా ఏమంటారు దాన్ని, జెండా ఒకటి చేతితో పట్టుకుంటారు. మేము భారతీయులం, ఐ లవ్ మై ఇండియా, నేను ఇండియా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం నా మాత్ర. 2 మాత్రలు వేసుకో, ఇలా చెబుతూ ఉంటాం. ఏది? ఆ ఆగస్టు నెలలో నేను అంటాను, దేశానికి కాదు స్వతంత్రత రావాల్సింది, ఒక క్రైస్తవుడికి స్వతంత్రత రావాలి. హల్లెలూయా. మీరు ఆలోచించండి, 1947వ సంవత్సరం దాకా మన భారతదేశం ఎవడి పరిపాలనలో ఉందో చెప్పనా? బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనలో ఉంది. వాడు ఏది చెబితే అది వినాలి, వాడు ఏ పని చెబితే అది చేయాలి, వాడు ఎలా త్రిపితే అలా త్రిప్పబడాలి, వాడు ఎలా నడిపించబడితే అలా నడవాలి. కారణం ఏంటంటే వాడి చేతి కింద ఒక బానిసలైపోయారు మన భారతీయులు. దేవుని మహాకృప, మన భారతదేశాన్ని ఏలుబడి చేసినటువంటి నెహ్రూ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళు పోరాడితే 1947వ సంవత్సరంలో దేశాన్ని దేవుడు కనుకరించి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి దేవుడు అద్భుతంగా ప్రభు మనల్ని విడిపించాడు. వారు ఆ రోజు గనక దేవుడు మనకి స్వతంత్రతనివ్వకపోతే, విడుదల కలగకపోతే, వినండి, ఈరోజు కూడా మనం వాళ్ళ చేతిలోనే ఉండేవాళ్ళము, వాళ్ళ చేతి నీళ్ళే మనం కూడా తాగేవాళ్ళం. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు నడవమన్నట్టే నడవాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు మాటే మనము వినాలి. దేవుని మహాకృప
ఆ బంధకాలు తెంచివేసి, ఆ సంఖ్యలు తెంచివేసి గొప్ప స్వాతంత్ర్యాన్ని ప్రభువు నీకు దయచేశారు. నేను అంటాను, 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ 2026 సంవత్సరం వచ్చిన క్రైస్తవుడికి స్వాతంత్రం రాలా. అర్థం చేసుకోండి. 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ 2026 సంవత్సరం జరుగుతున్న ఒక క్రైస్తవుడికి స్వతంత్రత రావట్లేదు. బ్రిటిష్ వాడి కింద ఒకప్పుడు మన భారతీయులు ఎలా నలిగిపోయారో, ఈ రోజున పాపం అనే దాస్యపు కాడి క్రింద అనేక మంది క్రైస్తవులు నడిపించబడుతున్నారు. త్రాగుడు చెప్పిన మాటే వింటున్నారు, లోకం చెప్పిన మాటే వింటున్నారు, సిగరెట్ చెప్పిన మాటే వింటున్నారు, సినిమా చెప్పిన మాటే వింటున్నారు, సీరియల్ చెప్పిన మాటే వింటున్నారు, నీ ఆలోచన చెప్పే మాట వింటున్నారంటే కారణం ఏంటంటే ఇంకా క్రైస్తవుడు ఎక్కడో బంధింపబడ్డాడు. ఇంకా క్రైస్తవుడు ఎక్కడో స్వతంత్రతను పొందుకోలేక, స్వేచ్ఛను పొందుకోలేక బంధింపబడిన అనుభవాల్లో నడిపించబడుతున్నాడు. అయితే ఈ ఆగస్టు 2వ తారీఖు ప్రభు నీతో నాతో వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు నాకు ఈ నెల ప్రారంభంలోనే గొప్ప స్వాతంత్రాన్ని కలుగు చేయబోతున్నాడు, విడుదల కలుగు చేయబోతున్నాడు, స్వేచ్ఛను కలుగు చేయబోతున్నాడు, కృప నిన్ను ఆవరించబోతుంది. హల్లెలూయా. ఆ స్వాతంత్రం ఎవరి ద్వారా కలుగుతుందంటే మనం చదువుతున్నాం, క్రీస్తు ద్వారానే స్వతంత్రత కలగబోతుంది. ఎవరి ద్వారా? చెప్పండి, ఎవరి ద్వారా? ఒక పక్షిని కట్టివేసి ఒక పంజరంలో పెడితే అది ఎగరలేదు, ఎగిరిద్దా? చెప్పండి, ఎగిరిద్దా? అదే పక్షి సంఖ్యలు తెంచివేసి, తాడు తెంచివేసి వదిలి చూడండి, ఎత్తలేనటువంటి, ఎగరలేనటువంటి ఎత్తైనటువంటి పర్వతాల మీదకి ఎక్కది ఎగరగలుగుతుంది. కారణం ఏంటి? అప్పటిదాకా అది బంధింపబడితే పంజరంలో ఉంది, బంధింపబడితే గూటులోనే ఉంది. ఎప్పుడైతే దాని సంఖ్యలు తెగిపోయాయో ఆకాశాన్ని హద్దుగా నియమించుకొని ఎగరటం ప్రారంభించింది. ఆలోచించి, ఒకవేళ ఈ 7 నెలలు ఎక్కడ నువ్వు బంధింపబడ్డావు? బ్రిటిష్ వాళ్ళు భారతీయులను బంధించినట్లుగా, బ్రిటిష్ వాళ్ళు భారతీయులు సంఖ్యలు వేసినట్లుగా ఏ పాపానికి నువ్వు బందీవైపోయావు? అన్నీ మానుకుంటున్నావు, కొన్ని విషయాల్లో మానలేని ఆలోచనలకు వస్తున్నాయి, అన్నిటి నుంచి విడుదల పొందావు, కొన్ని విషయాల్లో దాని కింద నువ్వు బంధింపబడుతున్నావు. మనిషి 6 అడుగులు, ఎన్ని అడుగులు? చెప్పండి, ఎన్ని అడుగులు? 6 అంగుళాలు సిగరెట్ మానలేకపోతున్నాడు. సిగరెట్ ఎంత? నువ్వు ఆకాశం మీద కొలత వేసుకున్నట్టు చూస్తున్నావు, నువ్వు కొలత ఏమైంది చెప్పేది. మనిషి ఎంత? 6 అడుగులు. మనిషి తాగే సిగరెట్ 6 అంగుళం, ఒక చూపుడు వేలంతా. ఎందుకు అంత పెద్ద మనిషి దీన్ని ఎందుకు మానలేకపోతున్నాడు? ఓ త్రాగుడు మానలేకపోతున్నాడు, ఒక సినిమాను మానలేకపోతున్నాడు. ఏదో ఒక బలహీనత మధ్య మనిషి నలిగిపోయి అది మానలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు మనిషి రోజున. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఉదయం మనతో, నీతో, నాతో, మన అందరితో వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఈ రోజున స్వతంత్రులుగా చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. విశ్వసించండి. ఇదిగో ఇక్కడ పావురంబం ఎందుకు వేయించావంటే, ఆ పావురాన్ని ఎవడో పెంచుకోవాలని దానికి తాడు కట్టి ఉంచాడంటే ఇంటి దగ్గర. క్రీస్తు యేసు ఆ పావురం దగ్గరికి వచ్చి దాని సంఖ్యలు తెంచివేసి, ఇదిగో అది భారతదేశం మీద అలాగా పరిశుద్ధాత్మ రూపంలో వ్రాలటం ప్రారంభించింది. నేనంట ఆ పావురం ఎవరో కాదు, నీవు నేనే. దానికి ఈరోజు ఎలా స్వేచ్ఛ కలిగిందో ఈరోజు ప్రభు నీ సంఖ్యలు తెంచివేయబోతున్నాడు. పాపపు దాస్యపు కాడి విరగొట్టబోతున్నాడు, నలగొట్టబోతున్నాడు. విడుదల కలిగి స్వతంత్రత పొందుకొని ఈరోజు నువ్వు సంతోషంగా గృహానికి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. దేశానికి ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే, క్రైస్తవుడా, దేవుని ప్రజలారా వినండి, నీకు ఈరోజే దేవుడు స్వాతంత్రాన్ని కలిగించబోతున్నాడు. ఇంటికి వెళ్ళి చెప్పు, నీకు స్వాతంత్రం ఎప్పుడంటే ఈరోజే వచ్చిందని చెప్పు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవడైనా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అడిగాడు అనుకోండి, ఆగస్టు 15 కాదు, ఆగస్టు 2వ తారీఖు అని చెప్పండి. ఎందుకంటే ఈరోజు ప్రభువు నా సంఖ్యలు తెంచివేసిన స్వతంత్రునిగా మార్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేశారు చెప్పండి? మర్చిపోద్దు. ఎవరు? లోకం కాదు, లోకంలో రాజకీయ నాయకులు కాదు, మనల్ని స్వతంత్రులుగా మార్చి మనకి స్వాతంత్ర్యం ఇచ్చింది ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి. ఉద్యోగంగా కొట్టు గట్టి కొట్టు. హల్లెలూయా. ఒక 2 మాటలు సమయ సందర్భాన్ని బట్టి మీతో క్లుప్తంగా నేను మాట్లాడి వివరించి ప్రార్థన చేస్తా. అసలుకి స్వతంత్రత ఎలా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది, మనం ఏం చేస్తే
స్వతంత్రత కలుగుతుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన భారతీయులు ఉన్నప్పుడు మన భారతీయులు వాళ్ళతో పోరాడారు కాబట్టి మనకి స్వతంత్రత వచ్చింది. ఇప్పుడు నీకు పోరాడే కృప లేదు, పోరాడే సత్తా లేదు, పోరాడేటువంటి ధైర్యం కూడా నీకు లేదు. మరి ఎలా నీకు స్వతంత్రత కలుగుతుందంటే వాక్యం 2 మాటలు చదువుదాం. చదువున్న మొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మైక్లో చదువుతారు. మంచి మాటలు. మనకి ఎప్పుడు స్వతంత్రత కలుగుతుందో, ఎవరి ద్వారా కలుగుతుందో విందాం. 2వ కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. ఈ మాట అందరు నాతో చదవండి. ప్రభువే, చదవండి. ప్రభువే ఆత్మ గనుక ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు వాక్యాన్ని ఆస్వాదించడం తెలియట్లా, బాగా వినండి. ఆస్వాదించడం తెలియట్లా. తేనెటీగ తెలుసా తెలీదా? ఏందో ఈ గూడు తెలియదంటే ఇంక నేనేం చెప్పింది చెప్పండి. తేనెటీగ తెలుసా? అది తేనె గూడు పెడుతుంది. తేనె తిట్ట, తేనె పట్టు అంటారా? తెట్ట పట్ట ఏదో ఒకటిలే, మొత్తానికి అది పెట్టింది. ఆ తేనె కోసం మనిషి ఎంత ప్రాధేయపడతాడో, అది కుట్టినా, అది ఇబ్బంది పరిచినా, అది కుట్టి మనల్ని గాయపరిచినా ఆ తేనె తాగడానికి ఎంత తొందరపడతాడు మనిషి. మీకు మాట చెప్పనా, దానికి తేనె ఎలా వచ్చింది? మీరే చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వు దగ్గరికి వెళ్ళి పువ్వా నాకు తేనె అంటే వచ్చిందా? మీరు గమనించండి. ఓ తేనెటీగ వెళ్ళి పువ్వు మీద వాలి గంట సేపట్ట ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించిందట. అది తీసుకెళ్ళి అప్పుడు తన గూటిలో ఏర్పాటు చేసుకున్నది. క్రైస్తవుడికి రోజు ఏం తెలియట్లేదంటే వాక్యం ఏంటో తెలియట్లా, వాక్యాన్ని ఎలా హృదయంలో తీసుకోవాలో తెలియట్లా. జ్ఞాపకం చేసుకోనండి. ఒక తేనె తీగ పువ్వులో నుంచి మకరందాన్ని ఎలాగ ఆస్వాదించిందో ఒక క్రైస్తవుడు వాక్యాన్ని ఎలాగ ఆస్వాదించుదురుగాక. హల్లెలూయా. కొంతమంది విన్నట్టే నటిస్తారు, కొంతమంది విన్నట్టే హల్లెలూయా ఆమేన్ గోరే అంటారు. ఏం అర్థమైంది చెప్పంటే ఒక ముక్క చెప్పి సావరు. ఒక సామెత ఉంది, కొత్తగా వచ్చిన షాపు గారి పని లేకంట సామాన్లన్నీ వలకపోసి ఎత్తుకోవడమే సరిపోయిందంట. సరుకులన్నీ వలకపోసి ఎత్తుకోవడం. చెప్పండి, సరుకులు వలకపోసి ఎత్తుకోవడం. ఈ సామెతలన్నీ నాకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. దాని అర్థం ఎందుకు చెబుతానండి. ఒకడు కొత్తగా షాప్ పెట్టాడు, వ్యాపారం పెట్టాడు. చుట్టుపక్కల అందరూ అంటున్నారంట, అబ్బో ఈ వ్యాపారం పెట్టాడు, ఎంత డబ్బు వచ్చిందో. ఏమంటే వాడు పెట్టిన నెల రోజుల నుంచి ఒక్కడు వచ్చి కొంటలేదంట. కందిపప్పు గొంటల్లా, మినపప్పు గొంటల్లా, శనగల గొంటల్లా, శనగ గుండ్లు గొంటలేదు, ఏం గొంటల్లా. ఏంట్రా బాబు అని చూసేవాళ్ళు ఎగతాలు చేస్తారని ఏం చేస్తాడని చెప్పనా, కోతల్లో ఉన్న కందిపప్పు కింద వేస్తాడంట, మళ్ళీ ఎత్తుకొని దాంట్లో వేస్తాడంట. మినపప్పు అన్ని కింద వేస్తాడంట, మళ్ళీ ఎత్తి చూసేవాళ్ళు అనుకుంటారు అబ్బో ఈ వ్యాపారం. అలా ఎత్తి కిందేసి మళ్ళీ ఎత్తుకోవటం వల్ల అన్ని గోతాల్లో కేజీ నష్టం వచ్చి వ్యాపారం పోయింది, కానీ వాడు బాగుపడింది లేదు. ఇంకో మాట చెప్పనా, క్రైస్తవుడు వాక్యం వింటున్నట్టే, అసలు పని చేస్తున్నట్టే కనపడతాడు, పని మాత్రం ఫలితం మాత్రం కనబడదు. నేను ఒకటి చెబుతా, నువ్వు సరిగ్గా వినకుండా ఏదేదో పై ఆలోచనతో పై అనాలోచనతో విని వాక్యాన్ని వినకుండా కూర్చొని వెళ్ళిపోయావనుకో, ప్రతిఫలం ఏముండదు. వాక్యాన్ని ఆస్వాదించుకుని వాక్యానికి ప్రతిస్పందించగలిగితే ఆత్మదేవుడు తన కార్యాలు నీ పట్ల ప్రారంభిస్తాడు. చెప్తే చెప్పు గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆ జబ్బు మీలో తొలగిపోవునుగాక. అది దెయ్యమే, డౌట్ లేదు, అది దెయ్యమే. నిజంగా చెబుతున్న దెయ్యం. ఆ దెయ్యం దొరికితే జుట్టు బొట్టుకొని తిప్పి చీపిరి కట్ట బొట్టుకొని ఇదిలిచుదుంగాక. అయినా చెప్పట్లేదు చూడండి. హల్లెలూయా. అయినా లేవట్ల కొన్ని దెయ్యాలు. దేవుని బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, దెయ్యాలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూద్దాం, ఆ దెయ్యం మళ్ళీ వచ్చింది, దానికి ఏం పని లేదు, కాసేపు వదిలిద్ది, కాసేపు. బైబిల్లో ఉంది, అది పట్టినప్పుడల్లా వాళ్ళు నీళ్ళల్లోనూ అగ్నిలో పడుతున్నాడు అని ఉంది బైబిల్లో. అది పట్టినప్పుడల్లా మీరు చెయ్యెత్తలేకపోతున్నారు, అది పట్టినప్పుడల్లా మీరు నోరెత్తలేకపోతున్నారు. ఆ దెయ్యం ఏడన్నా చూపిరాదు ఆయన దగ్గర, ఎవరి దగ్గర?
అటు చేసి ఇటు చేసి ఒకటి బాతుతాడు చీపురు కట్ట తీసుకొని. లేడా వాళ్ళ తాత ఉన్నాడు అక్కడ పోరాదు. ఏం కాదు ఏం చేస్తావు ఇంకా ఆ దెయ్యం వదలో దెట్ట ఒకట చెప్పండి. వదిలినట్టుందిలే, వదలదు అది, వదలనట్టు ఉంటుంది. అది పక్కనే ఉంటుంది. అది మీ మేనత్త అయినట్టు చూసి గమనించి దాన్ని లోపల రాని మాకండి. అది వస్తే చాలా ప్రమాదం. ఒక పెద్ద పడవ పెద్ద సముద్రంలో వెళ్తుంది. చిన్న పడవ ఒక పెద్ద పడవ పెద్ద సముద్రంలో వెళ్తుంది. చిన్న రంధ్రం పడింది. ఏమైంది? చిన్నదే కదని ఖాళీగా ఏం కాదులేని వదిలేశారు అనుకోండి, ఏమైంది? నడి సముద్రం దాకా బాగా వెళ్ళిపోద్ది. నడి సముద్రంకి వెళ్ళగానే ఓడ ఏమైపోయింది? ఎందుకురా మునిగిపోయిందంటే ఓడ ప్రారంభించినప్పుడు ఏ రంధ్రానైతే నువ్వు సులువుగా తీసేసావో అదే నీటిని లోపలికి చేర్చి ఏం చేసింది? ముంచేసింది. ఈరోజు నువ్వు హల్లెలూయా ఆమేన్ చెప్పకుండా చప్పట్లు కొట్టకుండా వాక్యాన్ని ప్రతిస్పందించకుండా ఏం కాదులని కూర్చున్నావా? ఒకరోజు నీ బ్రతుకులో నువ్వు కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, నీ బ్రతుకులో కొన్ని దీవెనలు పోగొట్టుకుంటావు. ఆ రోజు రాకమునిపే ఈరోజు మనలో దురాత్మను నా దేవుడు తొలగించునుగాక, ఆ మత్తు వదిలిపోవునుగాక, కృపని ఆవరించునుగాక. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నువ్వు ప్రారంభంలో మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా ఈరోజు నన్ను నీ కృప ద్వారా నన్ను నడిపించని ప్రార్థన చేసుకో. కృపని ఆవరిస్తే చేతులు పైకి హల్లెలూయా అని చెప్తావు. కృపని ఆవరిస్తే గంభీరంగా హల్లెలూయా అని చెప్తావు. కృపని ఆవరిస్తే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరుస్తావు. ఏం ఆవరిస్తే? కృప ఉన్నవాడు ఆ పని చేస్తాడు, కృప లేనివాడు కుప్పాలు కూర్చుంటాడు. గుర్తుపెట్టుకి ఇంక అంతకుమించి నేనేం చెప్పలేను. కృప ఉన్నవాడేమో గంభీరంగా దేవుడు స్తుతిస్తాడు, కృప లేనివాడు కుప్పాలు కూర్చుంటాడు, దెబ్బలు కూర్చుంటాడు, దెబ్బ రొట్టాలు కూర్చుంటాడు. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. ప్రభు మీ కష్టాలు కడదీర్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. దేవుడు కొద్దిగా దెయ్యాలు వెలగొట్టినట్టున్నాడు. అమ్మయ్య ఆ దెయ్యాలన్నా అటు అది అరిగిపోతే బాగుండు, నేరుగా సైడ్ అవటాన్ని పోతే బాగుండు, ఇటు రాకుండా మళ్ళీ దేవునికే మహిమ కలుగును గాక. చేతులు ఎత్తలేని దెయ్యాలు బట్టి కొన్ని ఈ నోరులు బాగా పట్టాయి. కానీ ఆమెను ఎందుకంటే గొడవలు అయ్యేటప్పుడు బాగానే వస్తాయి. ఎందుకంటే నువ్వెంత నేనెంత ఏంది, నువ్వెంత అంటే నేనెంత, అప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చేతులు ఎత్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోద్ది బాగుండని నా ఆశ. దయ్యాలు గడగడ వణుకుచు సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. ఉద్దేశం అర్థమైందా ప్రకాశం? ఏంటిది? టాపిక్కే ఉద్దేశం. ఆ ఉద్దేశం నీకు అర్థం కావాలంటే నువ్వు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పాలి. 7 సార్లు చెప్పండి గట్టిగా. నేను ఇంకోసారి చెబితే నీ సొమ్ము ఏమైనా పోయిద్దా? చెప్పరాదు. ఇంకోసారి చెబితే నీ సొమ్ము ఏమైనా పోయిద్దా? మరీ దారుణం అయిపోయారు ప్రజలు. ఎక్స్ట్రాలు చేయరు అన్నమాట, ఎక్కడ చేయరు, ఎక్కడేం చేస్తూ ఉంటాం. ఓకే, దేవుడు ఆత్మ. చెప్పండి, దేవుడు ఎవరు? అందరూ పలకండి. దేవుడు ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రము కలుగుతుంది. నెంబర్ 1, స్వాతంత్రము ఎలా కలుగుతుందంటే ఆత్మ ద్వారా స్వాతంత్రము కలుగుతుంది. నేను అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పండి. మనకు స్వాతంత్రం ఎలా కలిగిద్ది? అది దేని ద్వారా? దేవుని ఆత్మ ద్వారానే మనకు స్వతంత్రత కలుగుతుంది. గమనించండి. ఇప్పుడు ఆత్మ ఎలా కలిగిద్ది? కొంతమంది అంటారు ఆత్మ ఉంటే అరెకరం కావాలని. ఏం అవసరంలా. బైబిల్లో ఒక మాట ఉంది, పేతురుతో చెప్తాడు దేవుడు, పేతురు ప్రజలతో చెప్తారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకు వస్తుందని. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే, ఆ ఆత్మ నీలో ఏలుబడి చేయాలంటే, ఆత్మ కార్యాలు నీ బ్రతుకులో జరగాలనంటే మొదట నీవు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన అనుభవాల్లోకి నువ్వు నడిపింపబడుదువుగాక. ఎప్పుడైతే అలా చేస్తావో ఆకాశం నుంచి పరిశుద్ధాత్ముడు పావురము వలె నీ మీదకి దిగి వస్తాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో చెప్పనా? నిన్ను బలపరిచి, నీకు కృపనిచ్చి, శక్తినిచ్చి, కృంగినప్పుడు లేవనెత్తి, బలహీనపడినప్పుడు బలపరిచి, సమస్యలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ధైర్యపరిచి
ఆ ఆత్మ నిన్ను ఇప్పుడు స్వతంత్రులుగా మార్చివేయబోతుంది. అంటే ఇప్పుడు నీకు స్వతంత్రత కలగాలి అని అంటే, విడుదల కలగాలి అని అంటే, ఒక భయం నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, ఒక స్వేచ్ఛ నీకు కలగాలి అని అంటే, నీలో ఎవరు పని చేయాలంటే పరిశుద్ధాత్ముడు పని చేయాలి. చెప్పండి చెప్పండి, ఎవరు పని చేయాలి? నీలో నేనుండుటే ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆయనలో మనలో నేను అంటాను, ఇక్కడ కూర్చొని చాలామంది దేవుని ఆరాధిస్తున్నారు కదా, ఎంతమంది పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని ఆ స్పర్శను గుర్తించగలుగుతున్నావు? ఆలోచన చేయండి ఒకసారి. బాప్తీసం పొందాం, రక్షింపబడ్డాం, నెల నెల ప్రభు వలలో పాలు పొందుతున్నాం. ఒకసారి ఆలోచన చేయి, నీవు పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పచెప్పుకున్నావా? నేను ధైర్యంగా చెప్పగలను, బాప్తీసం పొందినప్పటి నుంచి నేను పరిశుద్ధాత్మ నడిపింపుకే నేను లోబడుతున్నాను. ఆ ఏలుబడికి నేను అప్పచెప్పుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఇటు నడవమన్నాడా, ఇటు నడుస్తాం. పరిశుద్ధాత్ముడు ఇది చేయమన్నారా, ఇది చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఇలా బ్రతుకుమన్నాడా, ఇలా బ్రతుకుతాం. ఎందుకంటే ఆ ఆత్మ మన హృదయాల్లో ఉండి నువ్వు ఎలా చేయాలో, ఏమి చేయాలో ఆత్మ తానే స్పష్టంగా నీకు బయలుపరుస్తుంది. నా బాధ ఏంటంటే, బాప్తీసం పొందిన కూడా కొంతమంది ఆత్మలో పరిపక్వత చెందలేక, ఆత్మలో వృద్ధి చెందలేక, ఆత్మ నడిపింపు కొప్పుకోలేకపోతున్నారు ఈ రోజున. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే, ఎవరు సొంత ఆలోచనతో వాళ్ళు నడవాలనుకుంటున్నారు, ఎవరు సొంత పద్ధతులతో వాళ్ళు నడవాలనుకుంటున్నారు, ఎవరు సొంత జ్ఞానంతో వాళ్ళు నడవాలనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మను నడిపింపు ఒప్పుకొని నడిపించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? నేను ఒకరోజు నడికుడి అనే ప్రాంతానికి మీటింగ్కి వెళ్తున్నా. అది దాచేపల్లి దగ్గర, ఇంచుమించు నాగార్జున సాగర్ హైదరాబాద్ సమీపంలో ఉంటుంది. అది ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నాకు టైం అయ్యి, నేను చాలాసార్లు చెప్పాను, ఇది సందర్భం వచ్చిందని చెప్తున్నా, టైం అయిపోయి నేను ఆ బస్సు లేదని లేట్ అవుతుందని మీటింగ్కి వెళ్ళాలని చెప్పేసి నా 2 బ్యాగులు చేత పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కి చాలాసేపు ఒక 10 నిమిషాలని ఆటో బయలుదేరా. ఆటో తర్వాత 10 నిమిషాల తర్వాత ఆటో నుండి జనం ఎక్కారు. ఒక 8-9 మంది ఎక్కారండి. బాగా వినండి, 8-9 మంది దాకా ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆటో స్టార్ట్ అయ్యి ఒక 1/2 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది. నాలో ఒక మాట వినపడుతుంది, వద్దు దిగు మర్యాదకు దిగు, వద్దు అని నా అంతటి నాకు అనిపించింది. వెంటనే ఆపు అన్న గట్టిగా. ఎందుకు ఆపమన్నావు అన్నారు. నేను దిగుతాను, నాకు ఇక్కడ ఒక పని ఉందని చెప్తే దిగాను. వాడు తిట్టుకున్నాడు, ఎవడో నువ్వు ఆయన ఎక్కినంతసేపు ఎక్కావు, నువ్వే అసలు ఫస్ట్ ఎక్కింది, నువ్వు ఎక్కావని అందరూ ఎక్కారు, ఇప్పుడు నువ్వు దిగేవేదని తిట్టుకున్నాడు. ఎందుకు దేవుడు వద్దనని అనిపించి 2 బ్యాగులు పట్టుకొని, మీరు నమ్ముతారో 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఈలోపు బస్సు వచ్చింది. బస్సు ఎక్కి వెళ్ళిపోతే నిద్రపోయాను. అరగంట తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత బస్సు ఆగింది. జనాలు అందరూ అరుస్తూ ఉన్నారు. ఏంటి అరుస్తారని తీరా చూస్తే ఎదుటికి అందరూ గుంపులుగా జనాలు ఉన్నారు. ఏంటని ఆలోచన చేస్తే ఒక ఆటోకి యాక్సిడెంట్ అయిపోయి ఒక లారీని గుద్ది ఆటోలు ఇంచుమించు 2-3 చనిపోయారు. ఎవరు దాన్ని చూస్తే నాకు బాగా గుర్తు, ఆ డ్రైవర్ని నేను గమనించాను. అది నేను ఎక్కిన ఆటోనే. నాకు బాగా జ్ఞాపకం, అది మర్చిపోలేను. నేను ఎక్కిన ఆటో అది. తర్వాత నేను ఎంత సంతోషించానో. ఆ దేవుడే ఆత్మని నన్ను దించకపోతే ఈరోజు ఏమైపోయి ఉండేవాళ్ళం. దేవుడు నడిపింపు ఒప్పుకుంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా నడవాలో ఆత్మే నిన్ను నడిపిస్తాడు. నేను ధైర్యంగా చెప్పగలను, నేను ఆత్మ నడిపింపుకు లోబడ్డా, చెప్పుకున్నా. ఆత్మ ఎటు నడవమంటట్టు నడుస్తా, ఆత్మ ఏది చేయమంటే అది చేస్తా. మీకు ఇంకొక గమ్మత్తైన మాట చెప్పనా, ఈ మన గుడి దగ్గర ఒక సప్తాలా కట్టారు కదా, అరుగు కట్టారు కదా, పెద్ద యాప్ చెట్టు ఉంది కదా, ఉందా లేదా చెప్పరే. ఒకరోజు నేను అక్కడ కూర్చున్న ఆటో కోసం, పాత దినాల్లో కూర్చుంటే అప్పుడు షెల్టర్ కట్టున్నారు, ఆ తాత కట్టున్నారు. నేను కాసేపు ఆగిన తర్వాత కూర్చొని ఆటో రాకపోగా నాకు అనిపించింది, వెళ్ళు పక్క అనిపిస్తే ఏమన్నా పక్క వెళ్ళిపోయింది. పైనుంచి ఒక పెద్ద కొమ్మిరి కింద పడిపోయింది. ఎక్కడ? ఈ గుడి దగ్గర. ఇంకో గమ్మత్తైన మాట తినండి. అదే షెల్టర్ దగ్గర సువాబ కర్రలు వేసుకొని ఒక పెద్ద లారీకి కర్రలు వేస్తూ ఉన్నారు. నేను ఒక బండి మీద అద్దెకి వెళ్తున్నా, ఒక్కడిని ఉన్నా. నాకు బాగా జ్ఞాపకం ఇవన్నీ. బండి మీద వెళ్తుంటే అక్కడ దాటి వెళ్ళిన తర్వాత కర్రల లోడ్ అంతా కింద పడిపోయింది. వాళ్ళు కింద పడిపోయారు జనాలు. జస్ట్ 1 నిమిషమే తేడా. నేను ఎందుకు చెప్పానంటే, నా పట్ల ఏదో కార్యం జరిగిందని చెప్పడం కోసం కాదు.
ఆత్మదేవుడికి నువ్వు అప్పు చెప్పుకుంటే ఎలాగైనా ప్రభు నిన్ను తప్పించుకుంటాడు. ఆయనకు ఒప్పుకుంటే, ఆయన అధికారానికి లోబడితే అపాయం వచ్చేది దేవునికి తెలుసు. ఎక్కడ నువ్వు కృంగిపోతావో దేవునికి తెలుసు. ఆయన సారథ్యానికి నువ్వు అప్పు చెప్పుకోగలిగితే ప్రతి సందర్భంలో ప్రభు నిన్ను తప్పించి నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, ప్రభువే ఆత్మ కనుక, ఆయన ఆత్మ కనుక ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రము కలుగుతుంది. మీరు ఆలోచన చేయండి, నీలో దేవుని ఆత్మ పని చేస్తే, నీలో పరిశుద్ధాత్మను పని చేయగలిగితే, నీలో దైవ ఆత్మ కనుక కార్యాలు ప్రారంభించగలిగితే, ఆత్మ నీలో ఉన్నంత కాలము నువ్వు ఎవడికి భయపడవు. ఒక మాట చెప్తా, యేసయ్య చనిపోయిన తర్వాత బాగా విన్నాను, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత బెదిరించారు శిష్యుల్ని, రేయ్ ఎవడైనా వాక్యం చెప్తే, ఎవడైనా బైబిల్ పట్టుకుంటే, ఎవడైనా సువార్త చెప్తే, ఎవడైనా క్రీస్తుని ప్రకటిస్తే, ఇదిగో మీ నాయకుని యేసయ్యనే చంపాం, మీ నాయకుని బల్లెపు పోటుతో పొడిచాం, కొరడా దెబ్బలతో కొట్టాం, చిత్రహింసలు పెట్టాం, మిమ్మల్ని కూడా భూమి మీద లేకుండా చేస్తాం, జాగ్రత్త అని బెదిరించారండి. వాళ్ళు అనుకున్నారు మన మీద ఉన్న నాయకుడే చనిపోయాడు, మనల్ని ఎంతసేపు చంపేస్తారని ఒక మేడ గది, పలకండి ఏ గది, చెప్పండి ఏ గది, మేడ గది. ఒక 120 మంది అండి. ఎంతమంది? చాలా చిన్న సంఘం, 120 మంది మేడ గది మీదకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెప్పనా? నేను ఆలోచన చేశా, కిందుండు ఆరాధన చేస్తే శత్రువులు తెలిసి కిందనే చంపేస్తారేమో, అదే పైనుండి ఆరాధన చేస్తే ఎవరికి వినపడదు. ఒకవేళ శత్రువు వచ్చేలోపే పైనుంచి దూకొచ్చు, తప్పించుకోవడానికైనా 90 మార్గాలు ఉంటాయి అనేమో వాళ్ళు పైకి ఎక్కారు. 120 మంది మేడ గదిలో ఆరాధన చేస్తున్నారు. ఎలాగో చెప్పనా, నా వైపు చూడండి, రౌండ్గా కూర్చున్నారు, పాట పాడుతున్నారు. నా స్తుతి పాత్రుడా, నా ఆరాధనకు ఈలోపు ఒకడికి కృప ఆవరించింది. వాడికి ఇంకా నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా అన్నాడు గట్టిగా. పేతురు అరవదు, ఎవరురా నువ్వు, మొదటికి భయపడి ఆరాధన లో స్కేల్లో పడతాను, హై స్కేల్లో పడతావు అన్నాడు. ఓ సారీ తప్పేంది, క్షమించని మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ ఓకే స్టార్ట్ చేయండి. నీ వాక్యమేనా పాడరే, నీ వాక్యమేనా. ఈలోపు ఇంకోటి పట్టింది కృప, వాడు నీ వాక్యమేనా అన్నాడు. మళ్ళీ నీకు దండం పెడతారా, ఇప్పుడు ఆయన చంపారా, మనల్ని కూడా చంపుతారా, చిన్నగా పాట అంటే వాళ్ళంట మాకు ఆగట్లేదు, ఆగపోతే పో ఎవడొద్దన్నాడు, మాకు ఆగట్లేదు అన్నారు. భయాందోళన మధ్య, భయాల మధ్య ఆరాధన చేస్తున్నారండి, భయాల మధ్య ఆరాధన చేస్తున్నారు. ఆ మధ్య కరోనా టైంలో కూడా చర్చిలో మేము అందరం సౌండ్ లేకుండా చిన్న బాక్సులు పెట్టుకొని ఆరాధన చేస్తుంటే ఈలోపు ఒకటి చెబుతాడు, అన్న నర్సు అక్కడికి పోయింది అని, సైలెంట్, చిన్నగా ఆరాధన చేయండి, తలుపులేండి తలలేండి అంట. మళ్ళీ ఆమె బాగానే మళ్ళీ గట్టిగా ఆరాధన చేస్తాం. ఆమె వచ్చినప్పుడు ఒక భయం, ఆమె లేనప్పుడు ఇట్లాగా మనుషులకు భయపడి ఆరాధన జరుగుతూ ఉంది మేడగదిలో. వాళ్ళ భయాలు చూచి వీళ్ళకు స్వతంత్రత, స్వేచ్ఛ లేదని దేవుడు గుర్తిరిగి ఆకాశం నుంచి బలమైన గాలిని వాళ్ళ మీదకు పంపించాడు. ఆ రూపంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబట్టడం ప్రారంభించారు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. ఒక జోన్ ఆపేసి ఏదైనా ఒక జోన్ ఆపేసి రైట్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకు దిగి వచ్చారు వాళ్ళందరూ భయాలు విడిచిపెట్టారు. నా వైపు చూడండి, ఎందాక గట్టిగా అరిచి ఆరాధించడానికి భయపడిన వాళ్ళు, ఎందాక గట్టిగా అరిచి కేకలు వేసి ఆరాధించడానికి భయపడిన వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారో ఆ ప్రాంతం అంతా కదిలిపోయేటట్టుగా కేకలు వేసి ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎందాక అరవద్దన్నారే, అరవద్దన్న వ్యక్తి కూడా కేకలు వేసి ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. ఎవరు వచ్చారు వాళ్ళ మధ్యలోకి? ఏంటి చెప్పండి, ఎవరు వచ్చారు వాళ్ళ మధ్యలోకి? పరిశుద్ధాత్ముడు.
అప్పుడు దాకా భయపడి 4 గోడల మధ్య ఆరాధించిన వాళ్ళు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ప్రపంచాన్ని కదిలించారు వాళ్ళు. 4 గోడలు ఎక్కడ, 4 దిశలు ఎక్కడ? 4 గోడల మధ్య భయాల మధ్య ఆరాధిస్తున్న వాళ్ళని ప్రపంచాలు తిప్పి స్వార్థీకరణ చేపించాడు దేవుడు. ప్రపంచాన్ని కదిలించేసాడు వాళ్ళ ద్వారా. కారణం ఏంటంటే మేడగదిలో వాళ్ళు స్వతంత్రత లేక ఆరాధన చేస్తుంటే వాళ్ళకు స్వాతంత్రాన్ని కలుగు చేయటానికి ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. నాకు తెలీదు ఏ భయాల మధ్య నువ్వు నడిపించబడుతున్నావో, నాకు తెలీదు ఏ భయాల మధ్య నువ్వు కృంగిపోయి పూట వచ్చావో. ఎక్కడ భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావా? వ్యక్తులకు భయపడుతున్నావా? రోగాలకు భయపడి ఆరాధన చేస్తున్నావా? కష్టాలకు భయపడి ఆరాధన చేస్తున్నావా? నీ బంధువులకు భయపడి ప్రార్థనా మందిరానికి వస్తూ ఆరాధన చేస్తున్నావా? నువ్వేం భయపడద్దు. ఈ ఉదయం నా దేవుడు నీ మీదకి ఆత్మను పంపించబోతున్నాడు, భయాన్ని తొలగించబోతున్నాడు, స్వేచ్ఛను కలిగించబోతున్నాడు, స్వేచ్ఛతో నా దేవుడిని నింపబోతున్నాడు. ఈ స్వాతంత్రం క్రీస్తు ద్వారానే మనకు కలుగునుగాక. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు బంధింపబడి ఆరాధన చేయటానికి పిరిగి తన పాత్రను పొందలేదు. నీవు దేవుడు నీకు ధైర్యముతో కూడిన ఆత్మనిచ్చాడు. ఎవరికి భయపడొద్దు. ధైర్యముతో దేవుడిని ఆరాధించి, ధైర్యముతో దేవుడిని వెంబడించు, ధైర్యంగా దేవుడిని స్తుతించు. ఆత్మ దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేసి అద్భుతాలు ప్రభు నీ పట్ల చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, రెండవ మాట మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు, కొంచెం సౌండ్ పెంచండి. కాబట్టి యేసు తను నమ్మినటువంటి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. అప్పుడు సత్యము మిమ్మును, మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా. నెంబర్ 1, ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. రెండవది, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 2 చెప్పా. 1 ఆత్మ, 2 సత్యం. చెప్పండి. 1 ఆత్మ, 2 ఏం చేస్తాయి? 2 ఏం చేస్తాయి? స్వతంత్రులుగా నిన్ను నన్ను మార్చివేస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, దేవుణ్ణి ఎంతోమంది శిష్యులు వెంబడిస్తున్నారు. బాగా వినండి, కొద్ది నిమిషాలు చెప్పి నేను ప్రార్థన చేస్తా. దేవుని చాలామంది శిష్యులు వెంబడిస్తున్నారు. అందులో ఎవరు నిజంగా వెంబడిస్తున్నారు, ఎవరు రావాలి కాబట్టి వచ్చి, పోవాలి కాబట్టి పోతున్నారు దేవునికి అర్థమయ్యి దేవుడు ఒక రోజున చెప్పారు, రాబాయ్, మీరు ఎవరైతే నా వాక్యమందు నిలుస్తారో వారు నాకు నిజంగా శిష్యులై ఉంటారు. ఎవరైతే నా శిష్యులు ఉంటారో వాళ్ళు సత్యమును అనుసరించి నడుస్తారు. ఎవరైతే సత్యాన్ని అనుసరించి నడుస్తారో ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు స్వతంత్రులుగా మారాలి అనంటే, మీకు స్వతంత్రత రావాలి అనంటే మీరు ఎలా ఉండాలంటే సత్యములో ఉండాలి. దేనిలో ఉండాలి అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సత్యం అనేది ఉందంటే అబద్ధం కూడా, అసత్యం కూడా ఉంది. అవునా కాదా? నిజం అనేది ఉందంటే అబద్ధం అనేది కూడా ఉంది. దొంగ నోటు ఉందంటే మంచి నోటు కూడా ఉంది. మంచివాడు ఉన్నాడంటే చెడ్డవాడు కూడా. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట సత్యములోకి రావాలి. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు కూడా సత్యంగా వెంబడించే వాళ్ళు, అసత్యంగా వెంబడించే వాళ్ళు ఉంటారా? బాగా వినండి, యథార్థంగా ఆరాధించే వాళ్ళు, యథార్థంగా ఆరాధించిన వారు ఉంటారా మందిరాల్లో? ఉంటారా? ఉండరా? చెప్పండి, గట్టి చెప్పండి. ఉంటారని మీరే చెప్పారు. ఓకే, నేను అనే మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారి కాలంలోనే ఆయన్ని వెంబడించే వాళ్ళలోనే కొంతమంది సత్యములో ఉన్నారు, కొంతమంది అసత్యములో ఉన్నారు. ఈ రోజుల్లో లేరంటే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? ఆ రోజులోనే 10% ఉంటే ఈరోజు 90% మంది ఉంటారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీకు స్వతంత్రత రావాలంటే, నువ్వు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు సత్యముతో నడిపింపబడాలి. అంటే ఇప్పుడు నీలో ఏ ఉండాలి? సత్యం ఉండాలి.
సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి. ఆ సత్యములోకి నువ్వు రావాలి. ఎప్పుడైతే సత్యములోకి వస్తావో ఆత్మదేవుడిని సత్యములోనికి నడిపించిన దేవుడు సర్వ సత్యములో కూడా నడిపిస్తాడు. నేను ఒక మాట చెప్తా, ఇది నిజం, ఇది వాస్తవం, ఇది మంచిది అని తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి చెప్పనా? మంచిది కానిది ఏదో దాన్ని విడిచిపెట్టాలి. నా వైపు చూడండి. బాప్తీసం పొందటం మంచిది అని ఎవరు చెప్పారు నీకు? అర్థమైంది నేను చెప్పిన మాట? బాప్తీసం పొందు అని ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా చెప్పారా? మహా అయితే వాక్యం చెప్పింది, అంతేనా? వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు బాప్తీసం పొందావు. బాప్తీసం పొందినప్పుడు సేవకుడు ఒక మాట అడిగాడు, ఒకప్పుడు నువ్వు ఉన్న లోకాన్ని విడిచి అంతవరకు దేవుడు వెంబడిస్తావా? వెంబడిస్తాను. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సేవకు నీకు బాప్తీసం ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేన్ని చూసి నువ్వు బాప్తీస్మానికి వచ్చావంటే, బాప్తీసం పొందితే నేను సత్యవంతురాలుగా సత్యుడిగా మారుతానని అసత్యాన్ని విడిచి నువ్వు లోకం విడిచి దేవుళ్ళలోకి వచ్చావు. విడిచిన నీవు మరలా అసత్యం వైపు వెళ్ళకూడదు. సత్యములోకి వచ్చిన నీవు దినదినము వృద్ధి చెంది సర్వ సత్యములోకి నువ్వు నడిపింపబడుదువుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో, బాగా వినండి, ఐగుప్తులో మోషే, ఇశ్రాయేలీలు లోకంలో నలిగిపోతున్నారు. ఐగుప్తులో దేవుడు వాళ్ళని పిలిచి అన్నాడు, మీరు కనాను వైపుకు రండి, ఈ చెర నుంచి విడుదల పొందనని దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు అద్భుతమైన మాట చెప్పనా? ప్రజలందరూ ఐగుప్తుని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోక ఆశలు విడిచిపెట్టి దేవుడు చూపించే వాగ్దాన దేశానికి వెళ్ళారు. చప్పలు కొట్టాడు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఐగుప్తుని విడిచిపెట్టారు, లోకంకి వచ్చి దేవుని కోసం బ్రతికారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అందులో ఒక ప్రథమ నాయకుడు ఎవరో చెప్పనా? రాజైన నాయకుడైన మోషే. ఈయన ఎవరో చెప్పనా? ఐగుప్తుని విడిచి కనాను వైపు ప్రయాణం చేసిన దైవజనుడు. ఐగుప్తు ఏంటి? అసత్యం. ఐగుప్తు ఏంటి? లోకం. ఐగుప్తు ఏంటి? శాపం. కానీ దాన్ని విడిచాడు. దేని కొరకంటే సత్యం వైపు నడిపించబడడానికి. హెబ్రీ పత్రికలో మోషే గురించి రాయబడి ఉంటుంది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మీకు మాట చెప్తా అమ్మా, నా వైపు చూడండి. నింద గొప్పదా? దేవుని వాక్యం గొప్పదా? అర్థం చేసుకొని ఆలోచించి గిట్టికి చెప్పు. ఒక అరగంట లేట్ అయినా పర్లేదు, చెప్పండి ఏంటో. నింద గొప్పదా? దేవుని వాక్యం గొప్పదా? ఆలోచించి చెప్పండి. నింద గొప్పదా? దేవుని వాక్యం గొప్పదా? ఎందుకని? మాట్లాడండి, ఏం కాదులే, ఇటు కూడా కరెంట్ లేదుగా, మాట్లాడండి. వాక్యంలో ఏముంది? ఓకే, సత్యం. అయ్యా వాక్యంలో సాంబారా, మరమరాలా, ఇంకా వాక్యంలో నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో. మరి వాటికంటే వాక్యమే గొప్పదా? గొప్పదా కాదా? నింద కంటే, అవమానం కంటే వాక్యమే గొప్పదనాలు. హల్లెలూయా చెప్పండి. మీకు ఎప్పుడైనా నింద వచ్చి అవమానం వస్తే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోమాకండి, చేయకూడదు. ఎందుకని ఇప్పుడు మీరేం చెప్పారు? నాకు వాక్యమే గొప్పదన్నారు, ఇంకెందుకు ప్రార్థన? మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా వద్దా? ఈ రోజున పరిచర్యని దేవుడు ఈ స్థితిలో నిలవబడ్డానికి కారణం ఏంటో చెప్పనా? వచ్చిన నిందలే, అవమానాలే పూదండలుగా దేవుడు మార్చాడు. ఆమేన్ చెప్పు. నాకు తెలిసి ఒక నింద, ఒక అవమానం నాకు తెలుసు, ఏం వస్తాయో ఎలా వస్తాయో తెలుసు. వచ్చింది నాకు వినపడ్డాయే, కానీ మేము ఎప్పుడు వాటి గురించి ఎన్నడూ ఆలోచన చేయాలి. నేనైతే ఎప్పుడు ఆలోచన చేయను కూడా. ఈ చెవితి వింటాను, ఆ చెవితి వదిలేస్తా. నాకు చెప్తారు, చాలా అయ్యా ఇలా అంటున్నారయ్యా, ఇలా చేస్తున్నారయ్యా. నేను అంటాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నింద వచ్చిందంటే ఒక రేకు వచ్చినట్టే మనకి. నిజం మీకు తెలియట్లా? ఒక అవమానం వచ్చిందంటే ఒక బాక్స్ వచ్చినట్టే, ఒక నింద వచ్చిందంటే ఒక మైక్ వచ్చినట్టే. యేసన్న గారు చెప్పారు, ఒక నింద ఒక 100. గుర్తుపెట్టుకో. అప్పుల్లో ఉన్నావా, నిందల్లోకి వెళ్ళిపో. 100 వస్తాయి ఏసునామదా నీకు. అందులో సగం 100 లేవు మళ్ళీ. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అంటాను, నిందలకు భయపడి, అవమానాలకు భయపడి మనం భక్తులు వెనకడుగు వేయకూడదు. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన క్రీస్తు కోసం మనం నిలవబడాలి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను నా గమ్యస్థానానికి. ఆగండి, పాడు పాడారు. ఏ స్థానం? ఏడుందా గమ్యం?
పరలోకం ఏడుంది? ఆకాశంలో. ఆకాశంలోనా? 3వ ఆకాశం అంటారు. అక్కడికి వెళ్ళాలంటే నువ్వేమనుభవించాలి? నిందలు, అవమానాలు. భక్తి అంతా అదే. నువ్వు అనుకుంటావు బాప్తీసు పొందితే నా బ్రతుకంత 3 షేర్లు ఇల్లు అనుకున్నాను, బాప్తీసు పొందితే నా బ్రతుకంత బెంజి కారు అనుకున్నాను, నా బ్రతుకి గంజేయలేదు అనుకున్నావు. నువ్వు అద్భుతమైన మాట చెప్పనా? బాప్తీసం పొందింది దేనికంటే? అవమానాలు అనుభవించడానికి. బాప్తీసం పొందింది నిందలు అనుభవించడానికి. బాప్తీసం పొందింది సూటి పోటీ మాటలు ఎదుర్కోవడానికి. కారణం దాని తర్వాతే నిత్య జీవం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి ఆ నిత్య జీవం ముందు ఈ అవమానం నిలబడిద్దా? నిత్య జీవం ముందు ఈ కష్టాలు నిలబడతాయా? ఇప్పుడు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడండి, ఎవడు బండి ఆపలా, బంధువులు కూడా వెళ్తున్నారు బండ్ల మీద, ఖాళీ అన్న కూడా ఆపలా, బండ్లు ఉన్నాయి, ఎంతమంది చూసినా ఆపట్లా, కనికరించలా. అద్దింగి దాకా ఎండలో ఎండి అల్లాడిపోయి చెమట వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత దూరం వెళ్ళగానే ఏసై కోసం, వాక్యం కోసం వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, నీకు ఒక కారు వేస్తున్న, ఏసీ కారు ఇది నీకే సొంతం అన్నాడు. ఆమెను చెప్పు. ఇప్పుడు ఆ వ్యక్తి అంత దూరం నడిచినంతసేపు నడిచి అల్లాడిపోయినా కూడా ఆయన ఇచ్చిన కారు ముందు ఇతని శ్రమ గుర్తుకొచ్చిందా? నడిచింది 2 గంటల ఎండలో, జీవితాంతం ఏసీ కారు ఇచ్చాడు ఆయనకి. ఆమెను చెప్పు గట్టిగా. నేనంట సంవత్సరాలు నువ్వు నిందను అనుభవిస్తున్నావు, యుగ యుగాలు నిత్య రాజ్యంలో అడుగు పెట్టబోతున్నావు. అందుకే యేసయ్య గారు రాశారు, ఆయన ఇచ్చే మహిమ ఎదుటి లోక శ్రమలు అసలుకి నిలబడవు. నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటూ చెప్పదలిచిన మాట ఏంటంటే, భక్తి జీవితం అనేది చాలా విలువైంది. భక్తి ఎలా పడితే అలా చేసేది కాదు. నవ్వుకుంటూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ, ఎగిలి చేష్టాలు చేస్తూ, పోకిరి చేష్టాలు చేస్తూ, వాళ్ళ మీద వీళ్ళు నెపాలు వేసుకొని చేసేది భక్తి కాదు. భక్తి అంటే నీవు దేవుడు, దేవుడు నీవు, మీ ఇద్దరి మధ్య నడిపింపబడే బంధమే భక్తి. ఈ అర్థం చాలామందికి తెలియట్లా. భక్తి అంటే ఆచారం అయిపోయింది ఈ రోజున. భక్తి అంటే, ప్రార్థన అంటే ఏదో రావాలి వస్తున్నాం, కూర్చోవాలి కూర్చుంటున్నాం, బ్రతకాలి బ్రతుకుతున్నాం, పాట పాడాలి పాడుతున్నాం, ఆరాధించాలి ఆరాధిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది ఆచార సంబంధమైన భక్తి. మరి దేవుడితో నడిపించబడే భక్తి ఎలా ఉంటుందో చెప్పిన, 24 గంటలు దేవుడు తప్ప మరొక ధ్యాస ఆ వ్యక్తిలో కనబడదు. అది భక్తి. ఆ భక్తి ఏ రోజైనా చేసావా? ఒక్క రోజైనా భక్తి చేసావా? ఒక్క గంటైనా అలా బ్రతికావా? ఒక గంటైనా. ఒక దైవజనుడు తన డైరీలో ఇలాగ రాశాడండి. ఏమని రాశాడని చెప్పనా? అయ్యా, నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావు కదా, ఈ చావు బ్రతుకులు నీకున్న ఆశ ఏంటో చెప్పని ఒక దైవజనుని అడిగితే ఆ దైవజనుడు రాశాడు, ఎంతవరకు నేను ప్రతి క్షణం దేవుని కోసమే జీవించాను, చచ్చిపోయే ఆఖరి క్షణం కూడా ఆయన కోసమే నేను బ్రతికి చచ్చిపోవాలి. ఏం తీర్మానం? ఈరోజు నా తీర్మానం నీ బ్రతుకులో ఉన్నాయా? ప్రారంభంలో చేసిన తీర్మానం ప్రకారం నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆ ఆలోచనలు నెరవేరగలుగుతున్నాయా? నేను ఎప్పుడు చెప్తా, మేమందరూ యవనస్తులుగా దేవుని కొరకు నిలబడి ఇంత పరిచయను ముందుకు తీసుకెళ్ళి అనేక గ్రామాలను అడుగుపెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తే సంవత్సరాల తరబడి నుంచి భక్తి చేస్తున్నావు. ఏం చేయగలుగుతున్నావు నువ్వు దేవుని కోసం? ఏం చేయగలుగుతున్నావు దేవుని పని కోసం? ఎలా నిలవగలుగుతున్నావు దేవుని కోసం? ఏ వైరాగ్యంతో సేవ చేయగలుగుతున్నావు నీవు? నేను ఎప్పుడో ఒక ప్రార్థన చేస్తా, ప్రభువా, ఏ మంటతో ఈ పరిచర్య ప్రారంభించబడిందో, ఏ మంటతో మేము భక్తిని ప్రారంభించామో అదే మంట ఎక్కువ మండాలే, కానీ ఆ మంట ఎన్నడూ ఆరిపోకూడదు, తగ్గకూడదు ఆ మంట. ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాం. యవనస్తులుగా మేము అందరూ ఏ ప్రాంతాలు అడుగు పెడితే ఆ ప్రాంతం కదిలింపబడాలి, ఆ ప్రాంతం ఉజ్జీవంతో రగలాలని మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడే ఈ పరిచర్య పట్ల నూతన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను అంటాను, మేమే చేసుకుంటూ మేమే ప్రార్థన చేసుకుంటూ వెళ్తే అది మా భక్తి అయింది, మా స్వలాభం అయింది. కానీ నువ్వెప్పుడు ఆ భక్తి చేస్తావు? ఒక్కసారి ఆలోచన, ముగించబోతున్నా. ఎప్పుడు ఆ భక్తి చేస్తావు? ఎప్పుడు దేవుడు 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 అన్న ధ్యాస నీకు ఎప్పుడు వచ్చింది? ఈ రోజున మనిషి అన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోయి బ్రతుకుతున్నాడు, కానీ దేవుని గుర్తు హల్లెలూయా. అమ్మయ్యా అనుకుంటున్నారు కదా, ఫ్యానయ్యా, లైట్లు కూడా అన్నీ వేసారా? రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరి పీల్చుకుంటున్నారు కొంతమంది. వాస్తవానికి గోడలు పగలకూడదాం అనుకున్నాం, కానీ ఎందుకు వచ్చేది మళ్ళీ ఏ కాలం? చెప్పండి, ఏ కాలం? మళ్ళీ జల్లు పడేది మీకే.
మళ్ళీ లొల్లి చేసేది కూడా మీరే. ఎందుకు ఈ సాగు అని అట్టే ఉంచాం. హల్లెలూయా. ఈ ఎండ ఏందో శనివారం దాకా చల్లగా ఉంటుంది, ఆదివారం వస్తుంది మిమ్మల్ని పరీక్షించడానికి. ఏమో శనివారం దాకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆదివారం పుట్టేసరికి అబ్బో అసలు 42, 45 వస్తుంది. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? నిన్ను పరీక్షించడానికి. బైబిల్లో ఉంది, ఇబ్బంది కొలుములు నేను కాల్చాను, శ్రమల కొలుములో ఎండలో నేను కాల్చాను నా నిమిత్తమే. ఇది ఆ దయ్యం మళ్ళీ పట్టింది కొంతమందికి. ఏ దయ్యమా పో యేసు నామములో, ఆమేనా అంటే ఉందన్నమాట. గట్టికి చేతులు పైకెత్తి చెప్పు. నేను చెప్పే మాట ఏంటంటే, భక్తి ఈ రోజుతోనో రేపటితోనో ఇంకొక నెలతో ఆగిపోకూడదు. చచ్చిపోయేంత వరకు మనం భక్తి చేయాలి. ఎలా చేయాలో ఒక మాట చెప్తా. సత్యాన్ని అనుసరించాలి. ఏమనుసరించాలి? నా వైపు చూడండి. చాలా విలువైన మాటలు వింటే చాలా దీవించబడతారు, వింటే చాలా ఆశీర్వదించబడతారు, వింటే బ్రతుకులు కట్టబడతాయి. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి వినండి. ఒక మాట నేను చెప్తాను. భక్తి ఒక రోజుతో ఒక సంవత్సరంతో ఆగిపోయేది కాదు. అది ఎలా చేయాలో చెప్తా. ఒక మాటేనండి. సత్యాన్ని అనుసరించి భక్తి చేయాలి. మీరు కింద ఇంటికి వెళ్ళి చదువుకోండి. 8వ అధ్యాయం ఇప్పుడు చదివినటువంటి అధ్యాయంలో కొంతమంది అన్నారంట, అయ్యా శిష్యులు సత్యం అన్నావు కదా, మేము కూడా అబ్రహాము సంతానమే అన్నారు. అప్పుడు దేవుడు అన్నారు, అబ్రహాము సంతానం అనంత మాత్రాన్ని మీరు పరలోకానికి రారు, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అంటే ఇప్పుడు నేను అంటాను, విశ్వాసాంధ్ర పరలోకానికి రారా? వినాలా? విశ్వాసాంధ్ర పరలోకానికి రారా? చెప్పండి, వస్తారా రారా? మీకు తెలిసింది చెప్పండి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు మొత్తం పరలోకానికి రారా? భలే చెప్పారు. వస్తారా రారా? పాట పాడే వాళ్ళందరూ పరలోకానికి రారా? ఆరాధించే వాళ్ళు పరలోకానికి రారా? కానుకేసే వాళ్ళు పరలోకానికి రారా? నాకులాగా వాక్యం చెప్పేవాళ్ళు పరలోకానికి రారా? రారు. ఎవరు వస్తారు? సత్యాన్ని అనుసరించు వారు మాత్రమే పరలోకానికి వస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఎవరు వచ్చేది? చెప్పండి, ఎవరు వచ్చేది? ఏంటా సత్యం అంటే? ఇప్పుడు సత్యం కాకుండా కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారనేగా? ఉన్నారా లేరా? దేవుడని తెలిసిన, భక్తని తెలిసిన వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ఆలోచన చేస్తా, ఏంటి ఇలా భక్తి ఇలాగ అయిపోయింది, ఎందుకు వీళ్ళు ఇలా ఆరాధిస్తున్నారు, ఎందుకు ఇలా బ్రతికి ఇలాగ అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటాను. నేను అంటాను, నువ్వు దేవుళ్ళలోకి నడిపించబడి శిష్యురాలుగా మారిన వ్యక్తివైతే, సత్యాన్ని అనుసరించిన వ్యక్తివైతే, ఆ సత్యము నిన్ను నిశ్చయముగా స్వతంత్రునిగా మార్చివేస్తుంది. ఆ స్వాతంత్రం క్రీస్తు ద్వారా నీకు కలుగుతుంది. ఆ విడుదల, స్వతంత్రత నీకు కలగాలి అని అంటే మొదట నీవు సత్యములోనికి రావాలి. దేనిలోకి రావాలి? చెప్పండి, దేనిలోకి రావాలి? సత్యం ఎవరు? బైబిల్లో ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో, సత్యమైన దేవుని కోసం నిందించబట్టను కూడా నువ్వు ముందుకు వస్తావు. అవమానం ఎదుర్కోవడానికి ముందుకు వస్తావు, కష్టాలు ఎదుర్కోవడానికి ముందుకు వస్తావు. ఆయన ముందు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఏవి ఎన్న తగినవి కావు. నువ్వు విశ్వసించు. ఈ ఉదయం ఏ బంధకాల మధ్య బంధింపబడి, ఏ శ్రమల కట్ల మధ్య కట్టబడి, ఆచార సంబంధమైన భక్తిలో నింపబడి నడిపించబడుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీ సంఖ్యలన్నీ, ఈ ఉదయం దేవుడు నీ సంఖ్యలన్నీ తెంచివేయబోతున్నాడు. నీ బంధకాలు తెంచివేయబోతున్నాడు. ఈ ఉదయం ఏ ఉదయమో చెప్పనా? స్వతంత్రత కలుగు చేసే ఉదయం ఇది. ఏ ఉదయం? ఈ ఉదయమే నీకు స్వాతంత్ర్యాన్ని ప్రభు కలుగు చేయబోతున్నాడు. అది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? ఆయన నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. 2 మాటలు చెప్పాను. ఎలా? ఒకటి ఆత్మ ద్వారా, రెండవది సత్యము ద్వారా. ఈ 2 మీలో ఉండటానికి ఇష్టపడండి, మీరు స్వతంత్రులుగా మారుదురుగాక. మరిన్ని విషయాలు, దేశాన్ని గురించి, స్వాతంత్రం గురించిన విషయాలు ఆగస్టు 15వ తారీఖు ఉదయం ప్రార్థనా యోధుల సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు మనం విందాం. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి నీరు కట్టి ఫలింపు చేయును గాక. లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. మనం ఒక 10 నిమిషాలు ఈ కూడికను ముగించుకుంటాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం అందరూ.